Hello my dear family members, welcome back to Shravan Telugu Traveler. Now I am explaining the full Nepal tour plan. సింగల్గా వెళ్ళాలి నేపాల్కి. కొంతమందికి డ్రీమ్ ఉంటుంది నేపాల్కి వెళ్ళాలని, కానీ నాకు తెలియదు పాస్పోర్ట్ ఉంటేనే నేపాల్కి వెళ్ళాలి కదా అనుకుంటారు, కానీ పాస్పోర్ట్ అవసరం లేదు. ఓన్లీ ఆధార్ కార్డ్ తోటి వెళ్ళి రావచ్చు నేపాల్కి. ఫస్ట్ సింగల్గా వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు, మన ఫ్యామిలీతో వెళ్ళాలనుకున్నా ఈ వీడియో కన్ఫర్మ్గా చూడండి, లాస్ట్ దాకా చూడండి, ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలు ఉంటాయి. ఫస్ట్ 4 ఆప్షన్స్ చెప్పాను. ఒకటి వచ్చేసి నేపాల్ ఎలా వెళ్ళాలి, నేపాల్లో ఎక్కడ స్టే చేయాలి, నేపాల్లో ఏ ప్లేసెస్ కవర్ చేసుకోవాలి, అలాగే మనకు నేపాల్ వెళ్ళడానికి పాస్పోర్ట్ అవసరం అని అనుకుంటున్నారు, చాలామంది అనుకుంటున్నారు, కానీ అది మాత్రం రాంగ్. పాస్పోర్ట్ ఉన్నా వెళ్ళొచ్చు, పాస్పోర్ట్ లేకున్నా వెళ్ళొచ్చు. పాస్పోర్ట్ లేకుండా ఎలా వెళ్ళాలంటే మనకు ఆధార్ కార్డు ఉండాలి, మళ్ళీ ఆధార్ కార్డు అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, లేకపోతే మనకు ఓటర్ ఐడి ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉన్నా వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ వెళ్ళినాక ఒకవేళ పోలీస్ చెకప్ ఉంటుంది, అది అడుగుతారు మనకి, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా, నువ్వు నేపాల్ మనిషివా లేకపోతే ఇండియా మనిషివా అని ఒక ప్రూఫ్ ఉంటుంది కదా, అదే ఆధార్ కార్డు ఒకటి ఉన్న చాలు మనం నేపాల్ వెళ్ళి రావచ్చు. అది కూడా ఇప్పుడు ఫస్ట్గా చెప్తున్నా, ట్రైన్ అండ్ ఫ్లైట్స్ ఈ రెండే మనకు నేపాల్ వెళ్ళడానికి అవైలబిలిటీగా ఉన్నాయి. ఫస్ట్ మనం విశాఖపట్నం నుంచి డైరెక్ట్ కాట్మాండ్కి ఫ్లైట్స్ ఉన్నాయి, అలాగే తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ మనకు కాట్మాండ్కి ఫ్లైట్స్ ఉన్నాయి. ఒకవేళ లేదు మేము ట్రైన్లో వెళ్ళాలి అనుకున్నాం అనుకో, దానికి హైదరాబాద్ నుంచి వీక్లీ ట్రైన్స్ ఉంటాయి. హైదరాబాద్లో ట్రైన్ ఎక్కితే మనకు డైరెక్ట్ రాక్సల్ దిగుతాం. రాక్సల్ వచ్చేసి మనకు బీహార్లో ఉంటుంది. రాక్సల్ అది నేపాల్ బార్డర్ మధ్యలో ఉంటుంది, నేపాల్ ఇండియా బార్డర్ మధ్యలో ఉంటుంది. రాక్సల్లో దిగినాక రాక్సల్ నుంచి బిర్గుంజ్ వచ్చేసి మనకు ఒక రాక్సల్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటోస్ ఉంటాయి, మనకు చాలా ఆటోస్ ఉంటాయి, ట్యాక్సీస్ ఉంటాయి. మనకు రాక్సల్లో బిర్గుజ్లో చాలా మనీ ఎక్స్చేంజ్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనీ ఎక్స్చేంజ్ చేసుకొని వెళ్ళొచ్చు. రాక్సల్ నుంచి బిర్గుజ్ వెళ్ళాలి. బిర్గుజ్లో వచ్చేసి మనకు పెద్ద బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్సులు మనకు డైలీ పోఖ్రా అండ్ కాట్మాండ్కి బస్సెస్ సర్వీసెస్ ఉంటుంది, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. ఫస్ట్గా మనము గవర్నమెంట్ బస్సెస్ కావాలి అంటే మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. ఓన్లీ 500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఫస్ట్ టికెట్ తీసుకొని డైరెక్ట్ కాట్మాండ్కి చేరుకోండి. కాట్మాండ్లో 3 days స్టే చేయండి. అది కూడా నేను ఎండలో వేసాను వీడియోస్, అవి చూడండి. 3 days స్టే చేసి అక్కడ ప్లేసెస్ చూసుకోండి. మళ్ళీ అక్కడ నుంచి మనం డైరెక్ట్ పోఖ్రాకి చాలా బస్సెస్ ఉంటాయి. అప్పుడు పోఖ్రా నుంచి ఫ్లైట్స్ పోవాలనుకున్న పోఖ్రాకి చాలా ఫ్లైట్స్ ఉన్నాయి కాట్మాండ్ నుంచి. ఒకవేళ బస్సులో పోవాలనుకున్న బస్సెస్ కూడా ఉన్నాయి. బస్సు రీచ్ అయినాక ఇప్పుడు కాట్మాండ్ నుంచి పోఖ్రాకి రీచ్ అయినాక పోఖ్రాలో ఒక 3 days స్టే చేసేయండి. స్టే చేసి 3 places కవర్ చేసుకోండి. కాట్మాండ్ నుంచి పోఖ్రాకి రీచ్ అయినాక లాస్ట్ వీడియోలో ఇది ఉంటుంది, టాపిక్ ఉంటుంది, కానీ అది చెప్పలేదు లాస్ట్లో, కానీ ఇప్పుడు చెప్తున్నాను. పోఖ్రాకి రీచ్ అయినాక పోఖ్రాలో లేక్ కవర్ చేసుకున్నాక దాని నెక్స్ట్ డే నాడు మనకు పారాగ్లైడింగ్ అండ్ జిప్ లైన్ అండ్ బంగీ జంపింగ్ ఉంటుంది. ఇవన్నీ ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. అవన్నీ కవర్ చేసుకోవాలంటే మనకు ప్యాకేజ్ తీసుకోవాలి. ఆ ప్యాకేజ్ ఎలా తీసుకోవాలంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ మీరు హాయ్ అని మెసేజ్ పెడితే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అన్నీ మీకే చెప్తారు. ఆ టైమింగ్ అడుగుతారు. టైమింగ్ మళ్ళీ మనకు 3000 దాకా ఉంటుంది ప్యాకేజీ. అది తీసుకొని పికప్ పాయింట్ డ్రాపింగ్ పాయింట్ కూడా అంతా అలాగే ఉంటుంది. నేపాల్ నుంచి మళ్ళీ రిటర్న్ ఎలా రావాలి అని అనుకుంటారు కరెక్టే. అది నేపాల్ నుంచి మనం రిటర్న్ రాక్సల్ నుంచి వెళ్ళాము కదా నేపాల్కి, మళ్ళీ రిటర్న్ రాక్సల్ నుంచి రావద్దు, ఎందుకంటే అది దూరం అవుతుంది, మళ్ళీ మనకి చాలా లాంగ్ టైం పడుతుంది. అదే ఫస్ట్గా పోఖ్రా నుంచి మనకు సోనాలి వచ్చేసి మనకు ఇండియా బోర్డర్. సోనాలిలో రీచ్ అయ్యి ఫస్ట్ మనకు డైరెక్ట్ గోరఖ్పూర్ వచ్చేసి మనకు ఇండియాలో ఉంటుంది. డైరెక్ట్ మనకు బస్సెస్ ఉండవు. ఫస్ట్ సోనాలిలో దిగాలి. సోనాలికి రీచ్ అయినాక మళ్ళీ సోనాలి నుంచి మళ్ళీ రిటర్న్ మన గోరఖ్పూర్కి బస్సెస్ ఉంటాయి, కానీ ఆ బస్సెస్ మాత్రము ఒక 300 రూపీస్ ఉంటాయి అంతే. బస్సు ఎక్కినాక గోరఖ్పూర్కి రీచ్ అయినాక హోటల్లో ఒక 3 days హోటల్లో స్టే చేయండి. ఒక థర్స్డే ఫ్రైడే హోటల్లో స్టే చేయండి. మనకు సాటర్డే నాడు మనకు గోరఖ్పూర్ నుంచి డైరెక్ట్గా సికింద్రాబాద్కి ట్రైన్స్ ఉంది. డైరెక్ట్ మనకు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, అదే 6:30కి స్టార్ట్ అవుతుంది గోరఖ్పూర్లో. దాని నెక్స్ట్ డే
సికింద్రాబాద్కి సండే నాడు 1:40కి రీచ్ అవుతుంది మధ్యాహ్నం నాడు. ఈ ట్రైన్ వచ్చి మనకు వీక్లీ ఎక్స్ప్రెస్ వెనస్డే నాడు ఉంటుంది. ఈ ట్రైన్ మనకు సికింద్రాబాద్ వెనస్డే నాడు మధ్యాహ్నం 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసి మనకు ఫ్రైడే నాడు రాక్సాల్లో మార్నింగ్ 5:55కి రీచ్ అవుతుంది. ఈ ట్రైన్ వెనస్డే థర్స్డే నాడు నడుస్తుంది. ఫ్రైడే నాడు రాక్సాల్లో ఎండ్ అవుతుంది. ఫ్రైడే నాడు మార్నింగ్ రాక్సాల్లో రీచ్ అయ్యాక రాక్సాల్ నుంచి మనకు బిర్గుంజ్ వెళ్ళడానికి మనకు ఆటోస్ ఉంటాయి. రాక్సాల్ వచ్చేసి ఇండియా బోర్డర్ అండ్ బిర్గుంజ్ వచ్చేసి మనకు నేపాల్ బోర్డర్. బిర్గుంజ్ టు కాఠ్మండు 4 అవర్స్ బస్ జర్నీ ఉంటుంది. బిర్గుంజ్ లో బస్ పార్కింగ్ కి చేరుకున్నాక బస్ పార్కింగ్ దగ్గర మనకు కాఠ్మండుకి ఫుల్ బస్సెస్ ఉంటాయి. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి. బిర్గుంజ్ టు కాఠ్మండు బస్ ప్రైసెస్ వచ్చేసి మనకు 500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. మనం మార్నింగ్ బిర్గుంజ్ లో మనము బస్ ఎక్కితే మనం ఈవినింగ్ కాఠ్మండుకి చేరుకుంటాం. ఈవినింగ్ నాట్ కాఠ్మండుకి రీచ్ అయినాక డే 1 నాట్ మనము హోటల్లో స్టే చేయండి. హోటల్లో మనకు కాఠ్మండులో ప్రైస్ వచ్చేసి మనకు 500 ఉంటుంది. హోటల్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తే చూడండి. డే 1 నాడు హోటల్లో నిద్రపోయి డే టూ నాడు మనము హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి కాఠ్మండులో ఫేమస్ టెంపుల్ కి చేరుకోండి. పశుపతినాథ్ ఆలయం ఇది మనకు ఫేమస్ టెంపుల్. పశుపతినాథ్ దేవాలయం కాఠ్మండు నగరానికి తూర్పు శివార్లలో బాగ్మతి నదిపై కాఠ్మండు లోయలో ఆరాధనా స్థలం. ఇది నేపాల్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇది హిందువు దేవుడు శివుడు అతని రూపంలో ఉన్న పశుపతి జంతువుల రక్షకునిగా అంకితం చేయబడింది. కనీసం 5వ శతాబ్దం BCE నుండి ఇక్కడ మతపరమైన పునాది ఉంది. అయితే అత్యంత పురాతనమైన ఆలయం 400 CE నాటిది. అసలైన ప్రధానంగా చెక్కతో చేసిన భవనాలను చెదపురుగులు తింటాయి మరియు 15వ శతాబ్దం కేలో ప్రస్తుత రాయి మరియు లోహ నిర్మాణాలతో భర్తీ చేయబడ్డాయి. పశుపతినాథ్ ఆలయం విజిట్ చేసుకుని 2 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మనకు ఫేమస్ అయిన టెంపుల్ బుద్ధ స్తూపం ఉంటుంది. బుద్ధ స్తూపం ఫేమస్ ఇన్ కాఠ్మండులో. అది కూడా డే 2లోనే విజిట్ చేసుకోండి. సైట్ యొక్క చరిత్ర 1 సహస్రాబ్దికి పైగా విస్తరించింది. బౌద్ధనాథ్ స్తూపం నిర్మించడానికి చాలా కాలం ముందు టిబెట్ రాజు బౌద్ధమతంలోకి మారినప్పుడు 600 ఆద్లో అదే ప్రదేశంలో ఒక చిన్న స్తూపం నిర్మించబడింది. ఆ సమయంలో ఆధునిక నేపాల్ భూభాగం మధ్య ఆసియాలోని ప్రధాన శక్తి అయిన టిబెట్ రాజ్యంలో భాగంగా ఉంది. అయినప్పటికీ టిబెట్ 800లలో అధికారం మరియు ప్రతిష్టలో తీవ్ర క్షీణతను చవిచూసింది మరియు నేపాల్ దాని స్వంత హక్కులో ఒక రాజ్యంగా ఉద్భవించింది. మల్లా రాజవంశం 900 నుండి 1700 వరకు ఈ ప్రాంతాన్ని పాలించింది. మల్లాలు హిందువులు అయినప్పటికీ బౌద్ధులు తమ మతాన్ని కొనసాగించడానికి అనుమతించారు. డే 2లో పశుపతినాథ్ టెంపుల్ బుద్ధ స్తూపం కవర్ చేసుకుని హోటల్కి చేరుకొని నైట్ డిన్నర్ చేసి ద నెక్స్ట్ డే ఫ్రెష్ అప్ అయి మార్నింగ్ డే 3 మనకు ఫేమస్ అయిన చంద్రగిరి హిల్స్ కాఠ్మండు నుంచి మనకు చంద్రగిరి హిల్స్కి చేరుకున్నాండి. మనకు 15 కిలోమీటర్స్ ఉంటుంది కాఠ్మండు నుంచి చంద్రగిరి హిల్స్కి. చంద్రగిరిలో బలేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఉంటుంది. ఇది ఫేమస్ టెంపుల్ ఇన్ చంద్రగిరిలో. ఈ టెంపుల్కి చేరుకోవాలంటే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకు రోడ్డు మార్గాన, ఇంకొకటి కేబుల్ కార్ ఉంటుంది. ఒకవేళ రోడ్డు మార్గాన రావాలంటే మనము డైరెక్ట్ కాఠ్మండు నుంచి రావచ్చు. రోడ్డు మార్గాన ఈ టెంపుల్కి రావాలని అనుకున్న వారైతే కాఠ్మండు నుంచి డైరెక్ట్ మనకు ట్యాక్సీస్ ఉంటాయి, ట్యాక్సీ తీసుకొని రావచ్చు. ఒకవేళ కేబుల్ కార్లో రావాలి అనుకున్న వారైతే చంద్రగిరి హిల్స్ కిందట మనకు టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని మనము రావచ్చు. ఒకవేళ మీరు సిటీ అంతా చూడాలి అండ్ మౌంటైన్స్ అంతా కవర్ చేసుకోవాలంటే మీరు కన్ఫర్మ్గా కేబుల్ కార్లో రావాల్సిందే. చాలా అద్భుతంగా ఉంటుంది. నేను మాత్రం మీకు చెప్పేది మాత్రం బెస్ట్ కేబుల్ కారే. టెంపుల్కి చేరుకొని దర్శనం చేసుకొని టెంపుల్ నుంచి అంత కాఠ్మండు సిటీ అంతా కవర్ చేసుకోండి. మనకు ప్రపంచంలోనే అతి అద్భుతమైన మౌంటైన్ ఎవరెస్ట్ కూడా ఇక్కడ నుంచే కనిపిస్తుంది. ఇది మాత్రం వ్యూ పాయింట్ అని చెప్పాల్సిందే. చంద్రగిరి హిల్స్ అంతా కవర్ చేసుకొని రిటర్న్ మన హోటల్కి చేరుకోండి. డే 4 నాడు మనం కాఠ్మండు పోఖ్రా బస్ జర్నీ చేయాలి. మాకు కాఠ్మండులో పెద్ద బస్ స్టాండ్ ఉంటుంది. బస్ స్టాండ్కి చేరుకుంటే మనకు పోఖ్రాకు ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బస్సెస్ ఉంటుంది. బస్సులో వెళ్ళాలంటే మనకు 7 అవర్స్ పడుతుంది. కాఠ్మండు టు పోఖ్రాకి. కాఠ్మండు టు పోఖ్రా మనకు 7 అవర్స్ బస్ జర్నీ ఉంటుంది. కాఠ్మండు టు పోఖ్రా 200 కిలోమీటర్స్ ఉంటుంది. కాఠ్మండులో మనము మార్నింగ్ మండే నాడు 10 o'clock బస్ ఎక్కితే మనకు పోఖ్రాకి ఈవినింగ్ నాడు రీచ్ అవుతాము. డే టైంలో కాఠ్మండు టు పోఖ్రా బస్ జర్నీ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కొండలు, మౌంటైన్, హిమాలయాలు అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాఠ్మండు నుండి పోఖరా బస్ టికెట్ ధర మీకు అవసరమైన సౌకర్యాలపై ఆధారపడి 1200 నుండి 1600 వరకు ఉంటుంది. ఈవినింగ్ టైం లోపల మీరు
కాఠ్మండూ పోఖరాకి చేరుకుంటారు. పోఖరాకి రీచ్ అయినాక డైరెక్ట్ హోటల్కి చేరుకోండి. కాఠ్మండూ పోఖరాకి వచ్చే లోపట్లే మనకు నైట్ అవుతుంది. డైరెక్ట్ హోటల్కి చేరుకోండి. హోటల్కి చేరుకున్నాక డే 4 నాడు హోటల్నే స్టే చేయండి. ఎందుకంటే కాఠ్మండూ పోఖరాకి రీచ్ అయ్యే లోపట్లే మనకు నైట్ అవుతుంది కదా, అందుకోసమే హోటల్నే స్టే చేయండి డే 4 నాడు. హోటల్కి చేరుకున్నాక ఫ్రెష్ అప్ అయ్యి నైట్ డిన్నర్ చేసి దాని నెక్స్ట్ డే 5 నాడు పోఖరా లేక్ని విజిట్ చేయండి. అలాగే సిటీని కూడా విజిట్ చేయండి. పోఖరా లేక్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. లేక్ ఫేవా నేపాల్ యొక్క అతిపెద్ద సరస్సులలో ఒకటి. ఇది దేశం యొక్క పశ్చిమ భాగంలో పోఖారా లోయలో ఉంది. ఈ సరస్సులోకి ప్రధాన ప్రవాహాలు 2 శాశ్వత వసంత ఫీడ్ ప్రవాహాలు, హర్పన్ ఖోలా మరియు సేతి ఖోలా. అదనంగా సరస్సులోకి అనేక తాత్కాలిక ప్రవాహాలు థర్మల్ స్థరీకరణతో వెచ్చని మోనోమిక్టిక్ రకానికి చెందినవి. సరస్సు నీరు చాలా తక్కువ విద్యుత్ వాహకతను కలిగి ఉంటుంది. ఫేవా సరస్సు భౌగోళిక పరంగా చాలా చిన్నది, ఎందుకంటే చెట్ల కొమ్మలు ఇప్పటికీ 6 మీటర్ల లోతు వరకు నీటిలో ఉన్నాయి. ఈ సరస్సు ఏర్పడటానికి 2 వెర్షన్లు ఉన్నాయి. హగెన్ 1969 ప్రకారం పాలియో పోఖరా సరస్సు మొత్తం పోఖారా బేసిన్ను నింపుతుంది మరియు ప్రస్తుతం ఉన్న సరస్సులు ఒకప్పటి భారీ సరస్సు యొక్క రీమేళ్లు. కానీ గురుంగ్ 1970 మరియు అనేక ఇతర కార్మికులు ఈ సరస్సు సేతి నది అవక్షేపాల ద్వారా ఉపనదులను కట్టడం ద్వారా ఏర్పడిందనే అభిప్రాయంతో ఏకీభవించారు. పోఖరా లేక్ అంతా కవర్ చేసుకుని రిటర్న్ హోటల్కి చేరుకోండి. రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకున్నాక నైట్ డిన్నర్ చేసి దాని నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసుకుని డే 6 నాడు పోఖరాలో ఫేమస్ అయిన పారాగ్లైడింగ్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. కన్ఫామ్గా పారాగ్లైడింగ్ చేయాల్సిందే పోఖరాకి వస్తే. వివిధ యాక్టివిటీస్ ఉంటాయి. బంగీ జంప్, జిప్ లైన్, పారాగ్లైడింగ్, చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ కవర్ చేసుకోవచ్చు 1 డేలో. టెండమ్ పారాగ్లైడింగ్ అంటే గ్లైడర్ ని పైలట్ ముందు ప్రత్యేక జీనులో కూర్చోబెట్టి అక్కడ అతను లేదా ఆమె నిశ్చలంగా కూర్చుని పరిసరాలను ఆస్వాదించవచ్చు, వీడియోస్ తీయవచ్చు మరియు ఫ్లైట్ సమయంలో పైలట్తో మాట్లాడవచ్చు. సాధారణంగా టెండమ్ పారాగ్లైడింగ్ చాలా సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా ఉంటుంది. పీక్ సీజన్లో ఒక రోజులో 250కి పైగా పారాగ్లైడింగ్ విమానాలు జరుగుతాయి. పోఖరాలోని మాండ్రే దుంగా విమానం బయలుదేరే పారాగ్లైడింగ్ ప్రదేశం. ఇది సారంగ్కోట్ కు బదులుగా పోఖారాలో పారాగ్లైడింగ్ చేయడానికి కొత్త టేకాఫ్ పాయింట్. పోఖారా పారాగ్లైడింగ్ ఎత్తు సముద్ర మట్టం నుండి 1788 మీటర్లు 5866 అడుగులు. ఇది సారంగ్కోట్ 1600 మీటర్లు కంటే ఎక్కువ. పోఖారా పారాగ్లైడింగ్ లో అందమైన ఫేవా సరస్సు లోయ మరియు హిమాలయాల వీక్షణతో ఆహ్లాదకరమైన వైమానిక అనుభవాన్ని పొందుతారు. పారాగ్లైడింగ్ అంతా కవర్ చేసుకొని రిటర్న్ మనం హోటల్కి చేరుకోండి. నైట్ ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ టిఫిన్ చేసుకొని డైరెక్ట్ చెక్అవుట్ అయ్యి డైరెక్ట్ మనము పోఖరాలో బస్ స్టాండ్కి చేరుకోండి. డే 7 నాడు బస్ జర్నీ చేయాలి. అది పోఖరా టు గోరఖ్పూర్ వచ్చేసి మనకు ఇండియాలో ఉంటుంది. మీరు హోటల్ నుంచి డైరెక్ట్గా 10 గంటల లోపల మీరు బస్ స్టాండ్కి చేరుకోండి. పోఖరా బస్ స్టాండ్కి చేరుకున్నాక మనకు డైరెక్ట్ గోరఖ్పూర్కి బస్సెస్ ఉండవు. ఫస్ట్ పోఖరా నుంచి సోనాలి వెళ్ళాలి. సోనాలి వచ్చేసి మనకు ఇండియా బోర్డర్. సోనాలిలో బస్సు దిగేసి మళ్ళీ సోనాలి నుంచి గోరఖ్పూర్కి చాలా బస్సెస్ ఉంటాయి. మనకు గోరఖ్పూర్కి వచ్చేటప్పట్లో మనకు నైట్ అవుతుంది. గోరఖ్పూర్ రీచ్ అయినాక డైరెక్ట్ హోటల్కి చేరుకోండి. హోటల్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఆ నైట్ హోటల్లో స్టే చేసి నైట్ డిన్నర్ చేసి దాని నెక్స్ట్ డే 8 నాడు వచ్చేసి మనకు గోరఖ్పూర్ నుంచి హైదరాబాద్కు ట్రైన్స్ లేవు. మనకు సాటర్డే నాడు ఉన్నాయి. మనకు ఫ్రైడే నాడు వచ్చేసి మనము గోరఖ్పూర్ సిటీ అంతా కవర్ చేసుకొని రిటర్న్ మన హోటల్కి చేరుకొని మన హోటల్లో ఫ్రెష్ అప్ అయి నైట్ నిద్రపోయి దాని తెల్లారి మనము సాటర్డే నాడు వచ్చేసి మనకు హైదరాబాద్కి గోరఖ్పూర్ నుంచి ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్ డీటెయిల్స్ ఇప్పుడు కింద స్క్రీన్ మీద చూపిస్తా చూడండి. గోరఖ్పూర్లో సాటర్డే నాడు మార్నింగ్ 5 o'clock లేచి డైరెక్ట్ మనం 1 hour ముందే గోరఖ్పూర్ రైల్వే స్టేషన్కి చేరుకోండి. ఈ ట్రైన్ మనకు గోరఖ్పూర్ నుంచి యశ్వంత్పూర్ నడుస్తుంది, వీక్లీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మనకు సాటర్డే నాడు మార్నింగ్ గోరఖ్పూర్లో 6:30కి స్టార్ట్ అవుతుంది. అండ్ వచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనకు సండే నాడు మధ్యాహ్నం 1:40కి రీచ్ అవుతుంది. అలాగే కింద చూసుకుంటే ట్రైన్ నెంబర్ అండ్ ట్రైన్ ప్రైజెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, 2 చేసుకోండి. నెక్స్ట్
నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.